మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? బాగున్నారా? దేవుడితో మాట్లాడుతుంటే మీ అనుభవం ఎలా ఉన్నది? మీరు చాలా సంతోషిస్తున్నారా? మీ ఆత్మీయ జీవితంలో ఏమైనా మీరు ఉన్నతమైన ఆ కృపను పొందుకోవడం మీరు గమనిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఉండి ఆయన ముఖ దర్శనం చేస్తున్నారా? మీరు ఆయన ముఖ దర్శనం చేసినప్పుడు, ఆయన మీతో మాట్లాడినప్పుడు, మీరు ఆయనతో మాట్లాడినప్పుడు, దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన హృదయంలో చాలా సంతోషము, సమాధానము, ఆరోగ్యము, క్షేమము, మనమే ఆశ్చర్యపోయే రీతిగా మన యొక్క జీవితాన్ని ప్రభు చేయనున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభును స్తుతిస్తూ ఉండండి, ఆరాధిస్తూ ఉండండి, ఆయనతో మాట్లాడుతూ ఉండండి. ఈరోజు మనతో మాట్లాడనున్న వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనాన్ని ప్రభు మనతో మాట్లాడనై ఉన్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదనా, నేను నీలాంజనములతోనూ నీ కట్టడలను కడుదును, నీలములతో నీకు పునాదులు వేయుదును. ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే, మన జీవితాన్ని కట్టడానికి, మన ఆత్మీయ జీవితము, కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితము అనేక సార్లు మనము కట్టుకునే విషయంలో పడిపోతున్నాం. చాలా విషయాల్లో గాలి చేత వాన చేత కొట్టబడినట్లుగా. అంటే చూడండి, ఆ మాట అక్కడ రాయబడి ఉన్నది. కానీ మనము ఏదైనా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఉంటే ఆ సమయంలో, అంటే మన ఇల్లు విడిచి ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు గాలి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు ఏ విధముగా కొట్టబడతామండి? గాలి చేత వాన చేత కొట్టబడినప్పుడు మనము చాలా 5 నిమిషాలు 10 నిమిషాలకు ఎంతో గాబర పడిపోతాము, ఎంతో నష్టపోయినట్లుగా అనిపిస్తుంది. ఇంటికి రావాలంటే ఎలా వెళ్తాము అనే ఒక భయము మనకు కలుగుతుంది. ఆ ప్రస్తావన తీసి అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడంటే, మన నిజ జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో మనము చేసే బాధ్యతల విషయానికి వచ్చేసరికి అనేక సార్లు మన జీవితంలో కలవరం వస్తుంది. దేవుని బిడ్డలారా, బాధ వస్తుంది. అయ్యో, నేను ఇలా చేయగలను అనే ఆ క్రమంలో గాలి చేత వాన చేత కొట్టబడి ఆదరణ లేక, అంటే కొన్ని సమయాల్లో మనుషుల ఆదరణ దొరకదు, మనుషుల సహాయము దొరకదు, మరి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, నేను నీకు ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలములతో నీ కట్టడలను కడతాను, నీలాంజనములతో నీకు పునాదులు వేస్తాను అంటున్నాడు. అంటే ఆయన నీ జీవితాన్ని కడితే, ఒక పునాది వేసి కట్టిన తర్వాత ఆ కట్టడం చాలా బాగుంటుంది, అందముగా ఉంటుంది. నీ జీవితము అనేకులకు స్ఫూర్తిగా ఉండినట్లుగా నిన్ను కట్టాలని ప్రభు యొక్క ఉద్దేశము. కనుక నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ప్రభు అన్నీ ఎరిగినవాడండి. నీ హృదయం ఎరిగినవాడు, నీ పరిస్థితులను ఎరిగినవాడు, నీ ముందు వెనుక ఏం జరుగుతున్నదో కూడా సమస్తము కూడా ఆయన ఎరిగినవాడు. కనుక ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నేను కట్టబోతున్నాను, నేను నిన్ను నిలబెట్టబోతున్నాను, నేను నీకు సహాయము చేయబోతున్నాను, నేను నీకు సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదములు ఇవ్వడమే కాదు, ఈరోజు దీన స్థితిలో ఉన్నావేమో, కానీ నేను కట్టబోతున్నాను, నువ్వు అనేకులకు స్ఫూర్తిగా ఉండబోతున్నావు. దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు, దేవుని పాదములు పట్టుకోండి. ఆయన మనల్ని రక్షించి కాపాడి కృప చూపించే దేవుడిగా ఉంటున్నాడు. మీరు ధైర్యముగా ఉండండి. వాక్యాన్ని మరలా చదువుకోండి. ఈ వాక్యం ఎత్తిబట్టి ప్రార్థన చేయండి. ప్రభు మీకు సహాయము చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు ఈ వాక్యమును అయా ఎంతమంది వింటున్నారో, వారి జీవితాలకు ఎంతమంది అనువైపు చేసుకుంటున్నారో ప్రభువా, ఎవరెవరు గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక తండ్రి, వారి యొక్క స్థితి అర్థము కాక ప్రభువా, బాధతో, వేదనతో, దుఃఖముతో, ఆర్థిక సమస్యలతో, అయ్యా అనేకమైన ఇబ్బందులు, ఇరుకులతో ఉన్న వారితో మాట్లాడిన దేవుడు, అయ్యా వారిని కట్టండి, పోషించండి, సంరక్షించండి, అద్భుతాలు చేయమని, మేలుతో నింపమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా వారి ఉద్యోగాలు, వారి చేతి పనులు, అయ్యా వారి చిరచిర ఆస్తులు అయ్యా దీవించబడును గాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా చదువుకుంటున్న బిడ్డలకు మంచి అయ్యా జ్ఞానము, అభిషేకము, కృప
కలుగునుగాక. అయ్యా వారి స్టడీ ఇంకా ఉన్నతమైన స్థాయిలో కొనసాగించబడినట్లుగా యవ్వన బిడ్డలు ప్రభా ఉద్యోగం కొరకు వేటాడుతున్న ఆ బిడ్డలకు మంచి ఉద్యోగ మార్గములు తెరవబడునుగాకని ప్రార్థిస్తున్నాం. ఏ ఇంట్లో రక్షణ లేదో రక్షణ అయా, పాప క్షమాపణ అయా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే అయ్యా ప్రభా ఇదిగో తండ్రి అనారోగ్యముతో ఉన్నారో ఆ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. నీవు పొందిన దెబ్బల చేత అయ్యా వారికి స్వస్థత విడుదల నజరేయుడైన యేసు నామములో కలుగునుగాకని మేము ప్రార్థిస్తున్నాం. నమ్ముట నీ వల్లైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమన్న నీ కృప వారి మీదకి వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు అయ్యా జరుపుకుంటున్న నీ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలును పలుకుతున్నాం ప్రభా. నీతి ఆనందం అయ్యా వారికి అనుగ్రహించబడునుగాక. అయ్యా సమృద్ధి అయిన దీవెన ఈ సంవత్సరం అంతా, ఆరోగ్యము, క్షేమము, సమాధానము నీ కృప వారిని వెంటాడునుగా. కానీ మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.